నమస్తే. నేను సాహితి. సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ ఆయుర్వేద డైటీషియన్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే కింద చూపిస్తున్న నంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. మన దగ్గర ఓన్లీ డైట్ ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి జాయింట్ పెయిన్స్. ఎందుకు ఈ టాపిక్ మీద చేస్తున్నానంటే, మన అమ్మాయి చెప్తామండి మా టెలికాలర్. చాలామంది అడుగుతున్నారు మేడం, చాలా తగ్గుతున్నాయని చెప్తున్నారు. చాలా కాల్స్ చేసి థ్యాంక్ యూ కూడా చెప్తున్నారని. సో, మీకోసమే జాయింట్స్ కోసం మళ్ళీ వీడియో చెప్తున్నాను. అన్ని రకాల జాయింట్స్‌కి, నీస్‌కి కానియండి, లోవర్ బ్యాక్‌కి, షోల్డర్స్‌కి అన్నిటికి తీసుకుందాం మనము. సో, చూడండి, ఫస్ట్ ఇన్‌ఫ్లమేషన్ ఉన్నా కూడా ఎక్కువ నొప్పులుంటాయి. సో, ఇన్‌ఫ్లమేషన్ ఉన్నట్టు అవుతే మీకు అది తగ్గడానికి కొన్ని హెర్బల్ టీస్ చెప్తాను. వాటితో డే స్టార్ట్ చేసుకోండి. పొద్దున్న లేచాక 2 పెప్పరిత్తులు, 2-3 చాలు. చిటికెడు పసుపు. ఈ పసుపులో కర్క్యూమిన్ ఉంటది. ఈ కర్క్యూమిన్ అనేది చాలా మంచిది మనకి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లాగా కానియండి, లేకపోతే మనకి ఇమ్యూనిటీకి కానియండి, అన్నిటికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మనం ఈ పెప్పర్ తోటి ఈ పసుపుని కాంబినేషన్‌లో పెట్టినప్పుడు మనకి అబ్జార్ప్షన్ అనేది కూడా చాలా బావుంటుంది. అండ్ చాలా మంచి పని చేస్తది. సో, ఇన్‌ఫ్లమేషన్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో, మార్నింగ్ లేచాక జస్ట్ చిటికెడు పసుపు, 2-3 పెప్పరిత్తులు తీసుకోండి. ఇదొక హెర్బల్ టీ చేసుకోండి. సెకండ్ వచ్చేసి, మీకు బాగా టెన్షన్స్ ఉంటున్నాయి. స్ట్రెస్ ఎక్కువైనా కూడా నొప్పులు ఎక్కువైతాయి. ఎప్పుడైనా సరే. సో, స్ట్రెస్ తగ్గాలి. స్ట్రెస్ తగ్గడానికి మనకి శంకు పూలు అంటారు కదా! బ్లూ పీ. అవి ఎండిపోయినవి కూడా దొరుకుతాయి. చెట్టు ఉంటే ఫ్రెష్ పూలు తీసుకోవచ్చు. 2 కప్స్ ఆఫ్ వాటర్‌లో 2 పూలు, డ్రైడ్ అయినా సరే, ఫ్రెష్ అయినా సరే వేసుకోండి, మరిగించండి, తీసుకోండి. అగైన్ చాలా మంచిది నర్వస్ సిస్టమ్‌కి. మన డైట్స్‌లో కూడా రాస్తా ఉంటాను చాలా మందికి ఇది నేను. సో, ఈ 2 టీస్ తీసుకోండి. అండ్ దీంతో పాటు ఏంటంటే, మీకు ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు మీద పెయిన్ ఉంది. మోకాలు మీద నువ్వుల నూనె అభ్యంగం చేసుకోండి. వెనకాల పెయిన్ ఉంటే వెనకాల తీసుకుంటా ఉండండి. సో, మీ అందరికీ తొందరలోనే ఇంకొక గుడ్ న్యూస్ కూడా, సో, తొందరలోనే రిలీజ్ చేస్తాను, రివీల్ చేస్తాను మీకేంటనేది ఇంకా కూడాను. సో, యాజ్ ఆఫ్ నౌ ఆసనాస్ చూపిస్తాను, చేద్దాం. సో, మొత్తం అన్ని రకాల జాయింట్స్‌ని ఫ్రీ చేద్దాము. సో, స్లోగా రొటేషన్స్ తీసుకోండి. ఫస్ట్ రివర్స్ డైరెక్షన్ తీసుకోండి. రోజంతా బరువు మోస్తున్నాం అనుకుంటాం మనం. ఏం మోయట్లేదు, కానీ ఎందుకు నెక్ పెయిన్ వస్తుంది ఇవన్నీ అంటే, ఫోన్ చూస్తాం కానండి. ఫోన్ ఇట్లా కిందకి పెట్టుకొని చూస్తే చాలా ఎక్కువ బరువు మోస్తుంటది మన నెక్. అందుకనే మంచిది కాదు. చాలా మందికి నెక్ పెయిన్ సివియర్‌గా అవ్వడం అవుతా ఉంటది. సో, అలా చేయకండి, ఓకేనా? పోస్చర్ చూసుకుంటా ఉండండి. ఇది అయిపోయిన తర్వాత ఫింగర్స్‌కి కూడా రానియండి. ఓపెన్, క్లోజ్, సైడ్స్‌కి ఇచ్చేసి, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ ఇచ్చేసి, రిలాక్స్ తీసుకోండి. రిలాక్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు షోల్డర్స్ రిలాక్స్ చేసుకోండి. బ్రీతింగ్ చూడండి. ఇన్‌హేల్ పైకి, పోస్చర్ రాంగ్ ఉన్నా కూడా బాగా హెల్ప్ అవుతది ఇది. ఎక్స్‌హేల్ డౌన్. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కూడా ఈ వీడియో తప్పకుండా ఫాలో చేయండి. మీ ఏజ్ 20 కానియండి, 40 కానియండి, ఈ వీడియోలో ఉన్నాయి కంపల్సరీ చేసుకుంటా ఉండండి. అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకోండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ డౌన్. మళ్ళీ ఇన్‌హేల్ పైకి, ఎక్స్‌హేల్ డౌన్. ఇదొక 10 రౌండ్స్ తీసుకొని, అనులోమ్ విలోమ్ కూడా కంపల్సరీ ఒక 10-20 రౌండ్స్ యాడ్ చేసుకోండి. స్లోలీ స్ట్రెచ్ తీసుకొని, అప్ సైడ్ స్ట్రెచ్. నెక్ స్ట్రెయిట్ ఇవ్వండి. మనకు మొత్తం పోస్చర్‌లోనే ఉంటది. మళ్ళా స్లోగా డౌన్. మళ్ళీ ఇన్‌హేల్ పైకి, ఎక్స్‌హేల్ స్లోగా డౌన్. రిలాక్స్. ఇప్పుడు స్లోలీ లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్, సెంటర్, మళ్ళీ రైట్ సైడ్ స్ట్రెచ్, సెంటర్, లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్, సెంటర్, రైట్ సైడ్ స్ట్రెచ్. స్లోగా రిలాక్స్. ఇంటర్లాక్. మళ్ళీ పైకి ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ స్లోగా. మీకు ఎంత కుదిరితే అంత 3x సుఖాసన ఇవ్వండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ స్లోగా టు యువర్ రైట్. ఇంకొక రౌండ్ రానియండి. తర్వాత స్లోగా డౌన్ తీసుకోండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ టు యువర్ లెఫ్ట్. మళ్ళీ ఇన్‌హేల్ సెంటర్, ఎక్స్‌హేల్ స్లోలీ టు యువర్ రైట్. మళ్ళీ ఇన్‌హేల్ సెంటర్, ఎక్స్‌హేల్ టు యువర్ లెఫ్ట్. సెంటర్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ టు యువర్ రైట్. స్లోగా సెంటర్, రిలాక్స్. థైరాయిడ్ ఉన్నా, పీసీఓడీ ఉన్నా, పీసీఓఎస్ ఉన్నా, ప్రీ డయాబెటిక్, టైప్ 2 డయాబెటిక్, ఫ్యాటీ లివర్, మీరు గ్రేడ్ 2, గ్రేడ్ 3లో ఉన్నా, ఇవన్నీ కూడా మీరు మెడిసిన్స్ వాడండి, తప్పులేదు. కానీ దాని మీద డిపెండ్ అవుతా అంటే కష్టం కదా! సో, ఇవన్నీ కూడా రివర్సిబుల్. మన క్లాసెస్‌లోనే ఆల్మోస్ట్ ఒక 100స్‌లో ఉంటారు ఇవన్నీ తగ్గించుకున్న వాళ్ళు. సో, నెగ్లెక్ట్ చేయకండి. ఏ దీనికైనా సొల్యూషన్ ఉంటది.
ఓన్లీ మందులే కాకుండా మీ హ్యాబిట్స్, మనం చేసే యోగా ప్రాక్టీస్, మనం తినే ఫుడ్ ఇవన్నీ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో 2 కాళ్ళు ఫార్వర్డ్ తీసుకొని చేతులు 2 సైడ్‌కి ఇచ్చేసి స్లోగా తీసుకోండి. ఇవన్నీ మీరు కూర్చున్న బెడ్ మీదే తీసుకోవచ్చు. మీరు ఆఫీస్‌లో ఉన్నారు, యంగ్ ఉన్నారు. మీరు ఆఫీస్ టైంలో మీకు ఏవి కుదిరితే ఏవి యాడ్ చేసుకోగలుగుతారో అవి యాడ్ చేసుకుంటా ఉండండి. ఇంట్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దునంతా మీరు అలిసిపోయారు, బ్యాక్ పెయిన్ ఉంది. ఇంటికొచ్చిన తర్వాత ఇవి ప్రాక్టీస్ చేసుకోండి. సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా రిలాక్సింగ్‌గా ఉంటది. ఇప్పుడు మనం చేసే ఈ ఆసన గట్ హెల్త్‌కి, డైజెషన్‌కి చాలా చాలా మంచిది. ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తది. సో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్ ఉన్నా, ప్రీ డయాబెటిక్ ఉన్నా కూడా చాలా మంచిది. ఇది అయిపోయిన తర్వాత ఒక 20 రౌండ్స్ తీసుకొని కాళ్ళు 2 ఫార్వర్డ్ తీసుకోండి. స్లోగా అప్, రిలాక్స్, పైకి, రిలాక్స్. స్లోగా తీసుకోండి ఇది. స్లోగా పైకి, రిలాక్స్. వెరికోస్ వెయిన్స్ ఉన్నా కూడా నీ పెయిన్‌కి చేసేటివన్నీ మీకు హెల్ప్ అవుతాయి. వెరికోస్ వెయిన్స్‌కి రిలాక్సేషన్‌కి హెల్ప్ అయ్యేది 70% అంతా ఆసనాసే, ఎక్సర్సైజెసే. స్లోలీ హోల్డ్ చేసుకొని ఇప్పుడు పైకి స్ట్రెచ్ చేసుకోండి. మీకు ఎంత కుదిరితే అంత. స్లోలీ కిందికి రండి. నర్వ్స్‌కి చాలా మంచిదండి. సో, స్లోగా ఇవ్వండి. ఇన్హేల్ పైకి, టోస్ ఇన్, ఎక్స్‌హేల్ డౌన్. మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్‌హేల్ డౌన్. 5 రౌండ్స్ ఇటు సేమ్ రిపీట్ చేసుకోండి. ఇన్హేల్, మీరు టోస్ ఇన్ చేసినప్పుడు ఇదంతా కూడా మంచి స్ట్రెచ్ వస్తది. అందుకని టోస్ ఇన్ ఇవ్వండి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్‌హేల్ డౌన్. ఇన్హేల్, ఎక్స్‌హేల్ కిందకి. ఇవి కూడా ఒక 5 రౌండ్స్ రానివ్వండి. స్లోగా రొటేషన్స్ ఇవ్వండి. రొటేషన్స్ ఎప్పుడైనా సరే స్లోగా ఉండాలి. సో, ఇదొక 5 రౌండ్స్ అట్లా ఇచ్చేసి రివర్స్ డైరెక్షన్ కూడా స్లోగా ఒక 5 రౌండ్స్ రానివ్వండి. సేమ్. స్లోగా సేమ్ ఇటు సైడ్ తీసుకోండి. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే 50 ఇయర్ ఓల్డ్ అబోవ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, 60 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఎందుకంటే ఆ ఏజ్‌లోనే వచ్చేటి షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, లేకపోతే నొప్పులు కానివ్వండి. ఇప్పుడు అట్లా ఏం లేదు. 20 ఇయర్స్ నుంచే స్టార్ట్. థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ 15 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. సో, ఇప్పుడు అందరికీ అన్నీ కావాల్సిన స్టేజ్‌లోకి వచ్చాం. సో, మనం ఇట్లానే సైలెంట్‌గా ఉండరాదు. ఇన్ని కేసెస్ ఇన్ని అవుతున్న కొద్దీ. సో, మనం జాగ్రత్త పడాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఒక 10, 15 సమస్యలతో వస్తా ఉంటారు. అలా కాదు. ఒక్క సమస్య స్టార్ట్ అవ్వకముందే మీరు జాగ్రత్త పడ్డారనుకోండి, అది చాలా మంచిది. సరే, మనం తెలియక ఒక ప్రాబ్లమ్ వచ్చింది. అది వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌లీ సెట్ చేసుకోవడానికి చూడండి. ఓ 10, 15 వచ్చేదాకా వెయిట్ చేయకండి. స్లోలీ డౌన్ రండి ఇప్పుడు. లెగ్ స్ట్రెయిట్ తీసుకొని హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఇది యష్టికాసన. నడుము నొప్పున్నా, మోకాలు నొప్పున్నా చాలా మంచిది. సో, దగ్గరకు ఉంచుకొని ఒక ఫ్యూ సెకండ్స్ ఉంచి 5 డీప్ బ్రెత్స్ ఇవ్వండి ఇక్కడ. ఇలా. ఇప్పుడు స్లోగా లెగ్ స్ట్రెచ్ తీసుకుందాం. స్ట్రెయిట్ ఇవ్వండి. నడుముకైనా మంచిది, మోకాలుకైనా మంచిది. సేమ్. ఎంత కుదిరితే అంత. నీస్ అస్సలు బెండ్ రాకూడదు. స్లోగా పైకి, డౌన్, అప్, డౌన్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ అట్లా వచ్చేలాగా చూసుకోండి. మీరు స్లోగా నడుము నొప్పి ఉంటే ఇంకొక 1 బెస్ట్ ఆసన ఈజ్ యువర్ స్పైనల్ ట్విస్ట్. సో, ఫుల్ స్పైనల్ ట్విస్ట్ ఇచ్చేసేయండి. సెంటర్ ఇన్హేల్, ఎక్స్‌హేల్, నీస్ టు యువర్ లెఫ్ట్, లుక్ అట్ యువర్ రైట్. స్లోగా సెంటర్ మళ్ళీ ఇదొక 5 రౌండ్స్ తీసుకున్నా సరే చాలా హాయిగా ఉంటుంది. ఆనంద బాలాసన. ఇది కూడా అంతే. మనకి నడుముకి చాలా రిలాక్సింగ్ ఉంటుంది. నర్వస్ సిస్టమ్‌ని కూడా బాగా కామ్ చేస్తది. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తది. సో, స్లోగా ఇవ్వండి. ఒక 10, 15 రౌండ్స్, 20 రౌండ్స్ తీసుకోవచ్చు. నిద్ర పట్టకపోతే బెడ్ మీద ప్రాక్టీస్ చేసుకోండి. మంచిగా హెల్ప్ చేస్తుంది నిద్ర పట్టడానికి. అండ్ స్లోలీ లెగ్స్ డౌన్. ఎప్పుడైనా సరే నొప్పులు ఉన్నప్పుడు డైరెక్ట్ ఇట్లా పైకి లేవకండి. ఎస్పెషల్లీ నడుము నొప్పి ఉంటే సైడ్కి తిరిగి ఇలా చేయి సపోర్ట్తోనే పైనకి లేవాలి. రైట్. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఒక పెయిన్ వచ్చినప్పుడు కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు యంగ్స్టర్స్లో పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చినప్పుడు అసలు ఎందుకు పెయిన్ వస్తుంది, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, పోస్చర్ సరిగా లేకనా, లేదా స్లీపింగ్ పొజిషన్ సరిగా లేకనా, ట్రావెలింగ్ అవుతుందా, లేదా ఎక్కువ కూర్చొని డెస్క్ జాబ్ చేయడం వల్ల వస్తుందా, లేదా పని ఎక్కువే వస్తుందా, పిల్లల వల్ల, ఇట్లా 100 రకాల రీజన్స్ ఉండొచ్చు. ఎందుకు వస్తుందో ఫస్ట్ కనుక్కోండి. ఎందుకు వస్తుందో ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఎక్కడ వస్తుందో మనకు తెలిస్తే అక్కడ మనం జాగ్రత్త పడతాం. అండ్ పెయిన్ స్టార్ట్ అవ్వగానే ఇమీడియట్లీ రిలాక్సింగ్ ఆసనాస్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, స్ట్రెస్ తగ్గించుకోవడము, ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు పాటించేసేయండి. ఫస్ట్లో ఉన్నప్పుడు తగ్గించుకోవడం
చేసుకోవడం చాలా ఈజీ కంపారిటివ్లీ. అండ్ చుట్టూ ఇప్పుడు రీసెర్చ్ కూడా ఏం చెప్తుంది, బ్యాక్ పెయిన్ ఉంది మీకు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. బ్యాక్ మజిల్ స్ట్రెంగ్త్ అయితే బ్యాక్ పెయిన్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది అని చెప్తుంది. అవునా? సో మన దగ్గరే సపరేట్గా ఓన్లీ మీకోసం మాత్రమే బ్యాక్ పెయిన్కి ఒక కోర్స్ డిజైన్ చేశాను. సేఫ్ ఆసనాస్, రిజల్ట్ చాలా బాగుంది బ్యాక్ పెయిన్ కూడా, ఎందుకంటే చాలా మంది మీద ప్రయోగం చేశాకనే మీ ముందుకు తీసుకొచ్చాను. సో మీకు బ్యాక్ పెయిన్ కోర్స్ కావాలన్నా కూడా కింద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. ఓం నమః శివాయ. ఎప్పుడు నవ్వుతూ ఉండండి.